అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు ఈ మొత్తం ప్రపంచంలో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది. ఈరోజు మీరు మీకు నచ్చిన అందమైనటువంటి స్త్రీతోటి బయటకు వెళ్ళే సినిమాల శిఖాలని జాలికి గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈరోజు మీరు ఎక్కువగా మద్యం సేవించటం లేదా మాంసాహారాన్ని సేకరించడం అనేది మానాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం మీకు ఆరోగ్య సమస్యలు అనేవి వేధిస్తాయి. ఇక మంచి ఆరోగ్యం కొరకు మీరు ఈరోజు అరవకండి. ఈరోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. మీ భార్య గెలుపును మెచ్చుకోండి. విజయాలకు ఆనందించి ప్రశంసించండి. మంచి భవిష్యత్తు కోసం ఆకాంక్ష చెప్పండి. మీరు మెచ్చుకునేటప్పుడు నిజాయితీగాను విశాల హృదయాలతోనూ ఉండండి. కొంతమందికి కొత్త రొమాన్స్లు ఉద్ధరించేవిగా ఉంటాయి. అవి సంతోషకరమైన మంచి మూడ్లనే ఉంచుతాయి. మీ ఉద్యోగంలో మీ పనులు పూర్తి చేయటంలో మహిళా సహోద్యోగుల సహకారం మీకు లభిస్తుంది. మీకు కావలసిన రీతిగా ఏమి జరగని రోజులలో ఇది కూడా ఒకటి. పక్కా అల్లర చిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను మీరు గుర్తుకు తెచ్చుకుంటారు. మీ భాగస్వామి మిమ్మల్ని గుర్తు తెచ్చే విధంగా ప్రవర్తిస్తారు. ఈరోజు మీరు చూసినట్లయితే కనుక ఓం శుక్రాయ నమః అంటూ 11 సార్లు పఠించడం ద్వారా ఆరోగ్యంలో మెరుగుదల అనేది ఉంటుంది. గ్రహచలనం రీత్యా మీకు ఒళ్ళు నొప్పుల బాధ అనేది కనిపించినట్లయితే కనుక మీరు ఈరోజు తగిన విశ్రాంతి తీసుకోవాలి. శారీరక అలసటను తప్పించుకోవటానికి యోగా వ్యాయామం చేయటం ఉత్తమము. మరింత ఒత్తిడిని కలిగించేటటువంటి విషయాలను మీరు ఈరోజు దగ్గరకు రానివ్వకండి. తగిన విశ్రాంతి తీసుకొని యోగా వ్యాయామం చేయటం ద్వారా మీకు మెరుగుదల అనేది వస్తుంది. మీ తోబుట్టుల నుండి సహాయ సహకారాలు కూడా మీరు పొందుతారు. వయసు మీరిన బంధువుల కారణ డిమాండ్లు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రధానమైన వారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా మరి పొందుతారు. ఆఫీసులో ఎవరో ఈరోజు మిమ్మల్ని ఓ అందమైన దానితో ఆశ్చర్యపరిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంటికి దూరంగా ఉంటున్న వారు ఖాళీ సమయంలో పార్కులో లేదా ప్రశాంతంగా ఉండే చోట్ల సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక రొమాంటిక విషయాలు మాట్లాడుకుంటారు. చక్కని ఆరోగ్య ప్రయోజనాల కోసం పాలు చక్కెర మరియు బియ్యం నుంచి తీసినటువంటి తీపి పదార్థాలను తీసుకోండి. అమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మలుచుకుంటారు. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు ముఖ్యమైన కొనుగోళ్లు చేయడానికి మీకు వీలు కల్పిస్తుంది. ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగి వంటి వారి దగ్గరకు వెళ్ళడం గ్రహరీత్యా ఉన్నది. ఈరోజు ఈ రాశి వారికి చూసినట్లయితే కనుక చాలా విషయాల్లో ముందు చూపు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ముందు చూపు ద్వారా ఎన్నో చేయాల్సి ఉంటుంది. మరి ఎన్నో చేయాలి అని అనుకుంటారు. ఎన్నో సాధించాలి అని ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉంటారు. మరి మీరు ఈ రాశి వారు ఆలోచనలు కూడా చాలా ముందుగా ఉంటాయి. చాలా అడ్వాన్స్గా ఆలోచిస్తారు. ఇక కొన్నిసార్లు అయితే ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఈ ఆలోచనల ద్వారానే మరి రాశి వారికి కొన్ని ఇబ్బందులు అయితే ఎదురయ్యే విధంగానే ఉంటాయి. మరి కొన్ని విషయాల్లో కూడా నష్టపోవడం కూడా జరుగుతుంది. మరి అయితే ఇంతే కాకుండా ఈ రాశి వారు ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా ఉండాలంటే కనుక మరి ఈరోజు కుడి చేతికి తన కుడి చేతికి తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరును కనుక మరి ఈరోజు మీరు సంకష్టహర గణేష స్తోత్రం 4 సార్లు పఠించి దాన్ని కట్టుకోవటం ద్వారా తెల్ల జిల్లేడు చెట్టుని కుడి చేతి కంకణానికి కట్టుకోవడం ద్వారా మరి రాశి వారికి ఉన్నటువంటి దోషాలు అనేవి పరిహారం అవుతాయి. వీరి యొక్క ఆటంకాలు తొలగించబడతాయి. వీరికి ఇక లాభాలే వస్తాయి. పని సాధించడానికి వస్తున్నటువంటి ఆటంకాలు అయితే తొలగించబడతాయి అన్నమాట. ఈరోజు మీరు ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఏదైనా ఖచ్చితంగా ఒక పని చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా దాన్ని దక్కించుకునేంత వరకు కూడా దాని వెంటే ఉంటారు. ఇక ఈరోజు ఖచ్చితంగా దాన్ని దక్కించుకొని తీరుతారు. ఇక పట్టుదల అనేది చాలా ఎక్కువగా మరి ఈరోజు ఈ రాశి వారికి ఉంటుంది. ఈలో మంచి గుణంగా చెప్పుకోదగింది ఏంటంటే ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఏది ఏమైనా సరే పని చేయాలి అనుకున్నట్లయితే కనుక ఆ పని పూర్తయ్యే వరకు కూడా పని వెంటే ఉంటారు. ఆ పని పూర్తి చేసిన తర్వాత మాత్రమే వీరికి ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఈరోజు ఈ రాశి వారికి అయితే చాలా మంచి విషయాలు అయితే జరుగుతాయి. ఈరోజు ఈ రాశి వారి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నటువంటి ఆటంకాలను తొలగించుకోవడానికైతే ఈరోజు సరస్వతి మాతనైతే పూజించాల్సి ఉంటుంది.
ఇక సరస్వతి మాతను పూజించి సరస్వతి మాత స్తోత్రాలను పఠించడం వల్ల మనం మేలు కలుగుతుంది, అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈరోజు మరి చిన్నపిల్లలకు ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వారి ఇబ్బందులు తొలగించుకోవటానికి, మరి చిన్నపిల్లల అనారోగ్య సమస్యలు తొలగించడానికి కనుక ఈరోజు చిన్ని గణపతి, వెండితో చేసినటువంటి గణపతి విగ్రహాన్ని కనుక ఈరోజు మీరు ఇంట్లో ప్రతిష్ఠించినట్లయితే కనుక చిన్నపిల్లలకు ఉన్నటువంటి ఇబ్బందులు రాశి వారికి తొలగించబడతాయని తెలుస్తుంది. ఇక ఎవరితోనైనా సరే ఈ రాశి వారు ఈరోజు స్నేహం చేయాలనుకుంటే మాత్రం చాలా ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తేనే మంచిది. ఎందుకంటే ఒక్కసారి నా అనుకుంటే ఎంత బాగా చూసుకుంటారో ఈ రాశి వారు. ఏదైనా చిన్న తేడా వచ్చిందంటే మాత్రం ఇక వీరి కోపానికి ఎదుటి వ్యక్తి ఖచ్చితంగా బలి అవ్వాల్సిందే. కాబట్టి వీరిని మోసం చేయటం, అబద్ధాలు చెప్పటము, మరి వీరి ముందు తప్పులు చేయడము అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి, ఈ రాశి వారి ముందు. కాబట్టి ఎంతైనా సరే ఈరోజు కొంతమందికి అయితే మీరు అవాయిడ్ చేస్తేనే మంచిది ఈ రాశి వారు, లేకపోతే మాత్రం గొడవలు అవుతాయి. అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వద్ద ఉన్నటువంటి శక్తులు ఇంట్లోనికి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇంటిలోనికి ప్రవేశించాయంటే కూడా ఇక ఎప్పుడూ కూడా ఆ అనుగ్రహం అనేది మీకు దొరకడం అనేది లభిస్తుంది. మీకు ఖచ్చితంగా చిన్న చిన్న మార్పులు అయితే ఈరోజు ఈ రాశి వారు చేయాల్సి ఉంటుంది. అయితే ఆ మార్పుల కోసము మరి ఏంటో ఆ మార్పులు ఈరోజు చూద్దాము. ఆ మార్పులు ఏంటంటే మరి కోపం ముఖ్యంగా నియంత్రించుకోవాలి ఈ రాశి వారు. ఇక ఈ రాశి వారి నుండి ఎదుటి వారికి ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరకూడదు. మరి ఆ హాని అనేది మరి రోజు మాటల ద్వారా అయినా సరే, మరి చేష్టల ద్వారా అయినా సరే ఎటువంటి హాని జరగకూడదు. మరి ఎవరి కూడా మనసు నొప్పించకూడదు. ఈ రాశి వారు ఈరోజు కోపాన్ని నియంత్రించుకోవాలి, ఎవరి మనసు కూడా నొప్పించకూడదు. మరియు గర్భిణీ స్త్రీలకు ముఖ్యంగా వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను ఈరోజు రాశి వారు అందచేయాలి. మరియు ఈరోజు కనుక ఈ రాశి వారు చూసినట్లయితే కనుక ఎవరిని దోషించకుండా ఉండాలి. ఇక ఎంత కోపం వచ్చినా కూడా ఆ కోపాన్ని మీరు నియంత్రించేసేయాలన్నమాట. ఈరోజు ఈ రాశి వారికి ఇలా చేయటం వల్ల దోష నివారణ అనేది జరిగి ఆ శక్తులు అనేవి ఇంటిలోనికి ప్రవేశించటం అనేది జరుగుతుంది. ఇక ఒకవేళ ఈ శక్తులు ఇంటిలో ప్రవేశించాయంటే మాత్రం ఇక అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారం అయ్యేటటువంటి ఛాన్స్ మాత్రం ఎక్కువగా మరి ఈరోజు కనిపిస్తుంది. మరియు ఈ రాశి వారు అనుగ్రహం కొరకు చక్కగా మరి పేదలకు అన్నదానం చేస్తూ ఉండాలి. మరి అన్నదానము ప్రతిరోజు కాకపోయినా సరే 3 రోజులకు ఒకసారి అయినా సరే అన్నదానం అనేది చేయాలి. అన్నదానము చేయటం ద్వారా ఈ రాశి వారికి ఉన్నటువంటి నెగిటివిటీలు అన్ని కూడా తొలగించబడతాయి. చక్కని అనుగ్రహం అనేది కలుగుతుంది. దోషాలు సైతం మరి పరిహారం అయిపోతాయి అన్నమాట. ఈరోజు అన్నదానము చేయటం వల్ల మరి ఈ రాశి వారికి చక్కని అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇక ఈరోజు మరి చూసినట్లయితే కనుక మీకు మంచి గడియలు ప్రారంభమైనట్లే. ఇక ఈరోజు చేసినట్లయితే ఈ విధంగా కోపాన్ని నియంత్రించుకున్నట్లయితే కనుక అనుకున్న కార్యాలన్నింటిలో కూడా మీరు విజయాలు సాధించి తీరుతారు. ఇంతేకాకుండా ఈ రాశి వారికి లక్ష్మీ అనుగ్రహం మరియు దుర్గాదేవి అనుగ్రహం కలగాలంటే మరి వారికి కూడా పూజలు చేయాల్సి ఉంటుంది. మరియు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికైతే మరి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా అనేది ఉండబోతుంది. ఇది కనుక మీకు లభించాలంటే కనుక మరి ఈరోజు మీరు దేవతల యొక్క కటాక్షం మీకు సిద్ధించాలి అనుకుంటే మాత్రము తప్పకుండా పూజలు చేయాలి. మరి విద్యార్థులైతే కనుక ఈ రాశివారు ప్రతిరోజు ఉదయం లేచి ఈ రోజు నుంచి కూడా సరస్వతి దేవిని పూజించటం మరియు సరస్వతి దేవి యొక్క మంత్రాన్ని పఠించటం చాలా ఉత్తమము. ఇలా చేయటం వల్ల సరస్వతి దేవి యొక్క అనుగ్రహం అనేది ఎల్లవేళలా విద్యార్థులపై అయితే ఉంటుంది. మరి ఇంతే కాకుండా ఎవరైతే లక్ష్మీ కటాక్షం సిద్ధించాలి అనుకుంటున్నారో అటువంటి వారందరూ కూడా మరి ఈరోజు చక్కగా లక్ష్మీదేవికి సాయంత్రం పూట అనగా సంధ్యా దీపారాధన సమయంలో చక్కగా నేతి దీపం వెలిగించి పూజ చేసుకున్నట్లయితే కనకధార స్తోత్రాన్ని 11 సార్లు పఠించటం వలన లక్ష్మీ కటాక్షం అనేది మరి ఈ రాశి వారిపై సిద్ధిస్తుంది. ఇక ఇంతే కాకుండా లక్ష్మీదేవికి దీపారాధన పెట్టిన తర్వాత క్షీరాన్నాన్ని సమర్పించటం మాత్రం మరవకండి. దుర్గాదేవికి 100 వరహాల పూలతో పూజిస్తే అనుకున్న కార్యాల్లో సఫలీకృతం అవుతారనటంలో ఎటువంటి సందేహం లేదు. మరియు శత్రుని వినాశం కూడా అవుతుందన్నమాట. ఆంజనేయ స్వామి అనుగ్రహం కొరకు మీరు హనుమాన్ చాలీస 11 సార్లు ఉదయం 11 సార్లు సాయంత్రం పఠించాలి. మరియు శ్రీరాముల వారి అనుగ్రహం కొరకు
మరి శ్రీరామనామస్మరణము చేస్తూనే ఉండాలి. ఇలా చేసినట్లయితే కనుక మీపై ఉన్నటువంటి దిష్టంతా కూడా పోయి అన్ని పనులన్నీ కూడా పూర్తయిపోతాయి, అనుకున్నది సాధించగలుగుతారు. లక్కీ సంఖ్య 67, లక్కీ కలర్ అయితే మరి నలుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.